ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆరాధనలో ప్రభువుని మనం ఇంతవరకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాం. ప్రభు తన మహాకృపను మన ఎడల చూపి ఆయన నేటి వరకు మనం సజీవులుగా ఉంచి ఆయన సన్నిధికి నడిపించాడు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని గుచ్చిన మాటలు మనము ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి తెస్సలోనిక 2వ పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలో నుండి తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో దీవించలాగున నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనుడా, ఉన్నతుడా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఉన్నాం. చదువుబడ్డ లేఖన భాగం మా వినికిడిలో మీరు దీవించండి. బలహీనుడైన నీ దాసుని బలపరచమని, చేరిన సంఘాన్ని మీరు పురికొల్పమని మా ప్రాణప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నిలకడగా ఉండి అనే మాటను మనము చిన్న ధ్యానంగా మనం ఆలోచన చేద్దాం. నిలకడ అనగానే అది మన స్థిరతను జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది కదా. స్థిరత, నిలకడ అనే పదం స్థిరత్వాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను గూర్చి మాట్లాడుతూ పెద్ద కుమారుడైన రూబేనుని దృష్టిలో ఉంచుకొని అన్నాడు, రూబేను నీవు చంచలుడు అన్నాడు కదా. యాకోబు కుమారులో పెద్దవాడైన రూబేను ఎలాంటి వాడంట? చంచలుడు, అంటే స్థిరత లేనివాడు. నేడు మన జీవితాలలో కూడా స్థిరత లేకపోవడం ద్వారా మనం నష్టపోతూ ఉన్నాం. నిలకడ లేకపోవడం ద్వారా మనం నష్టపోతూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, మనము అంతం వరకు నిలకడగా ఉండాలి అని దైవ గ్రంథం ఆలోచన చేస్తూ ఉంది, కోరుకుంటా ఉంది. దేవుని ఆలోచన అయ్యింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనం చదివినప్పుడు, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం వచనం 13లో నువ్వు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల కదా. ఎంతవరకు ఉండాలి అని కోరుకుంటున్నాడంటే దేవుడు అంత్యము వరకు, మన అంతము వరకు. మరొకసారి చెప్తాడు ప్రకటన గ్రంథంలో, మరణము వరకు అంటాడు కదా, మరణము వరకు. దేవుని పిల్లలమైన మనం నిలకడగా ఉండాలి. నిలకడ లేకపోతే, చంచలులుగా మనం ఉంటే మనం నష్టపోతామనే విషయాన్ని ఆలోచన చేస్తూ కొద్ది మాటల దేవుని గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తనకి రండి. 92వ కీర్తన, కీర్తనల గ్రంథం 92వ కీర్తన, వచనం
13. ఇక్కడ ఒక మాట 13వ వచనంలో యెహోవా మందిరములో నాటబడిన వారై అనే మాట చూస్తాం కదా. దేవుని మందిరములో నాటబడుట, దేవుని మందిరములో నిలిచి ఉండుట. దావీదు భక్తుడు తన అనుభవంలో చాలాసార్లు చెప్తాడు, నేను నా దేవుని మందిరములో చిరకాలము నివాసము చేసేదను అంటాడు కదా. దేవుని మందిరములో స్థిరుడిగా ఉండాలి అనేది దావీదు గారి యొక్క ఆశ. దేవుని మందిరం ఎడల తనకున్న తృష్ణ అది అని చెప్తాం. 92వ కీర్తనలో కూడా ఆ మాటను మనం చదువుతున్నప్పుడు, ఎవరు స్థిరులుగా ఉండగలరు దేవుని మందిరంలో అంటే వారు నాటబడిన వారైతే కదా, నాటబడిన వారైతే వారు స్థిరులుగా ఉంటారు అనే మాట చూస్తాం. దేవుని మందిరంలో మనము స్థిరులుగా ఉన్నప్పుడు ఆ వచనంలో చెప్పిన మాట ఏంటంటే వర్ధిల్లుతారు అన్నాడు కదా. దేవుని మందిరం మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంది, దేవుని మందిరం మనకు సమాధానాన్ని ఇస్తూ ఉంది, దేవుని మందిరం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది, దేవుని మందిరం మనకు ఆదరణను ఇస్తూ ఉంది. దేవుని గ్రంథంలో ఉంది కదా, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అన్నాడు. అనగా దేవుని మందిరంలో, దేవుని నివాస స్థలములో మనకేముందంటే ఇవన్నీ ఉన్నాయి. ఆ మాటను చెప్తూ, మీరు యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో మనము స్థిరులుగా ఉన్నప్పుడు మనము చాలా దీవెనలకు పాత్రలం అవుతాం కదా. దేవుని మందిరంలో ఎన్నో పనులు ఉన్నాయి. దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమ తేజస్సు ఉంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం పైన ఆయన మేఘము నుండి మహిమ తేజస్సు కనబడతా ఉంది. క్రొత్త నిబంధనలో ఆయన మన మధ్య ఆత్మ సంచకరుగా ఉంటుండగా ఆయన మనతో ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మందిరంలో మనము నివాసము చేస్తుంటుండగా, నివసిస్తూ ఉంటుండగా మనము వర్ధిల్లుతాం. ఎప్పుడు అంటే మనము నిలకడగా ఉన్నప్పుడు అనే మాట చూస్తూ ఉన్నాం. నేడు స్థానిక సంఘాలలో కూడా నిలకడ లోపించింది. స్థిరులుగా ఉండటం లేదు విశ్వాసులు. కొన్ని దినాలు అక్కడ, కొన్ని దినాలు ఇక్కడ, కొన్ని దినాలు వేరు వేరు స్థలాలకు, కొన్నిసార్లు పదే పదే మనం హెచ్చరింపబడుతున్నట్లుగా కొన్నిసార్లు ఆరాధన కొరకు మాత్రమే. మనము స్థిరులమైతే ఆదివారం కొన్ని గంటలు దేవుని మందిరంలో కూర్చోడానికి ఏమాత్రము అలక్ష్యం చేయం. అలాగే కొన్ని గంటలు కూర్చోడానికి మనం ఇష్టపడతానే ఉంటాం. స్థిరత్వం లేకపోవడం ద్వారా ఆరాధనకు అలా వచ్చి అలా వెళ్ళేవారుగా ఉన్నాం. ప్రభు బలలో పాలు పంపులు పొందిన తర్వాత మనం ఎక్కువ మంది వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాక్యపు బీజాలు మన హృదయాలలో నిలిచి మనము దేవుని మందిరంలో స్థిరత్వంగా ఉండలేకపోతా ఉన్నాం. కీర్తనల మొదటి గ్రంథంలో చెప్పాడు కదా, కీర్తనల మొదటి గ్రంథంలో అతడు నీటి కాలవల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని మందిరములో నాటబడిన వారు ఎలా ఉంటారంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటాడు. ఇర్మీయా గ్రంథం 17:8 ఏముందంటే వెట్ట కలిగినను కదా కాపు కాయక మానకుండా ఉంటారు అన్నాడు. నిలకడ కలిగిన క్రైస్తవ జీవితం ఫలభరితమైన జీవితం అని చెప్పడానికి బైబిల్ గ్రంథం ఒక దిక్సూచిని మనకు సూచిస్తూ ఉంది. దేవుని గ్రంథమైన బైబిల్లో చాలామంది కదా, కొరహ కుమారులు ఏమన్నారు, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే
శ్రేష్టం అన్నారు. కొన్ని గంటలు గడపలేని మనకు అదొక హెచ్చరిక. ఆదివారం 10 గంటలకు ప్రారంభించబడి ఇంచుమించు 12:30కు ముగించబడతా ఉంది. ఎన్ని గంటలు? 2:30 గంట సమయాన్ని మనం ప్రభు దినాన మనం వెచ్చించలేకపోతా ఉన్నాం. మనము స్థిరులమా చంచలులమా మనం ఆలోచన చేసుకోవాలి. రూబేను యాకోబు పెద్ద కుమారుడే కానీ యాకోబు అంటా ఉన్నాడు, రూబేను నీవు చంచలుడు అని అంటా ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు అలాగే అంటాడు, నేను రక్తం ఇచ్చి కొన్నాను కానీ నీవు చంచలురాలుగా ఉన్నావు, నీవు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో స్థిరత్వం లేకపోతే దేవుడు గాయపరచబడతాడు. మనము వర్ధిల్లం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 92వ కీర్తన 13లో అదే మనం చదువుతూ ఉన్నాం. యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతూ ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనము వర్ధిల్లాలి అంటే దేవుని మందిరం ఒక స్థలం, మనకిచ్చిన దేవుడిచ్చిన ఒక మంచి స్థలం దేవుని మందిరం. హన్న దేవుని మందిరంలో, కొత్త నిబంధనలో అన్న దేవుని మందిరంలోనే ఉంది కదా, దేవుని మందిరంలోనే ఉంది. ఆమె దేవుని మందిరంలో ఏమి ఆశించి ఉంది? దేవుని దగ్గర బహుమానమే. దేవుని మందిరంలో ఉండటం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత బహుమానాలు ఉన్నాయి. ఇహ సంబంధమైన బహుమానాలు మనకు కనపడకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో గడపడం ద్వారా, స్థిరులుగా ఉండటం ద్వారా, మరొక మాట దానికి అనుగుణంగా జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4:1 ఆ మాటకు కొంచెం ఆధారం తీసుకుందాం. ఫిలిప్పీ పత్రిక క్రొత్త నిబంధనలో 4వ అధ్యాయం 1వ వచనం 1. ఎక్కడ స్థిరులై ఉండాలి? ప్రభునందు స్థిరులై ఉండాలి. మందిరంలో స్థిరత్వం లేకపోతే ప్రభులో మనం స్థిరులమని ఎలా చెప్పగలం? ఈ మాటకు యోహాను పత్రికలో గతంలో జ్ఞాపకం చేశాను. కనిపించని సహోదరుని ప్రేమిస్తానని చెప్పినవాడు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తున్నాడు? ఇది అబద్ధం అన్నాడు కదా. అలాగే ఇహ సంబంధంగా దేవుడు మనకిచ్చిన దేవుని మందిరం, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతను మనం అనుభవించకుండా మేము దేవునిలో స్థిరులమంటే మనం అబద్ధికులం అవుతాం. ప్రభునందు మనము స్థిరులుగా ఉండాలి. చాలా విషయాల్లో మనము నిలకడగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ మాటను ఆధారం చేసుకుని మరికొన్ని మాటలు మనం అలా లేఖనాల్లో త్వరగా చూసి దాటి వెళ్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం 13. కొరింథీ మొదటి పత్రిక విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని మందిరంలో మనము నిలకడగా ఉండాలి అన్నాడు. మరొక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. మనం ఎక్కడ నిలకడగా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి అన్నాడు. మన విశ్వాసం మనకు శ్వాస లాంటిది. విశ్వాసులకు శ్వాస విశ్వాసమే. విశ్వాసం లేని వారు చచ్చిన వారితో సమానం అన్నాడు కదా. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది మనము క్రియారూపకంగా చూపించవలసింది. శ్రమలలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శ్రమలలో మనం విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. శ్రమ సంభవించినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు స్థిరులుగా ఉన్నవారిని ప్రభు చెప్పాడు కదా, ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్తా ఉన్నాడు, జీవకిరీటాన్ని ఇస్తానన్నాడు. దేవుని వాక్యం మనకు తేటగా చెప్తున్న మాట ఏంటంటే, పౌలు చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడితిని,
నా పరుగును కడముట్టించుతని ఏమన్నాడు? విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. విశ్వాసం విషయంలో తప్పిపోకుండా నిలకడగా ఉన్నవాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటే పాత నిబంధనల విశ్వాసులతోనే అబ్రహాము గురించి చెప్తే విశ్వాస విషయంలో ఆయన చాలా స్థిరుడిగా ఉన్నాడు అన్నాడు. రమారమి 99 ఏండ్ల వరకు పిల్లలు లేకపోయినా దేవుడిచ్చిన వాగ్దాన విషయమై స్థిరుడిగా ఉన్నవాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతటిని చదివితే విశ్వాసమును బట్టి అనే మాటను ఆధారం చేసుకున్నప్పుడు చాలామంది భక్తుల జీవితాలు అక్కడ కనబడతా ఉన్నాయి. వారందరి పేర్లు పాత నిబంధనలో ఉన్న భక్తులందరి పేర్లు కొత్త నిబంధనలో 11వ అధ్యాయం విశ్వాసుల పట్టీలో చేర్చడంలో వారు ఎలా ఉన్నారంటే విశ్వాసమందు నిలకడగా ఉన్నవారు. వారు నమ్మిన దేవుని విషయంలో విశ్వాసాన్ని కలిగిన వారు. దానియేలు గ్రంథంలో అంటాడు కదా, దానియేలు గ్రంథంలో ఏమంటారు వాళ్ళు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్న మాట ఏంటి? చదువుదాం ఆ మాట రండి. ఎట్టయితే దానియేలు గ్రంథానికి రండి. ఇక్కడ 3:17 కదా. రక్షించుటకు సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 16వ వచనంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి అన్నాడు. ఒక రాజు ఎదుట నిలబడి వారున్న ప్రదేశం వేరు, వారున్న ప్రాంతం వేరు, వారు బబులోనుకు చెరగా పట్టుకొని పోబడ్డారు. ఆ పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని ఎలా కనుబరుస్తూ ఉన్నారంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నెబుకద్నెజరు ఇందుకు గూర్చి నేను ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, అంతం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. మన నిలకడ మనకు కలిగిన శ్రమలలో విశ్వాస విషయంలో మనం నిలకడగా ఉండాలి అన్నాడు. విశ్వాస విషయంలో నమ్మకంగా నిలకడగా స్థిరులముగా ఉండాలి అన్నాడు. ఇలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే ఏ సందర్భాలలో ఏ భక్తులు ఎలాగ విశ్వాస విషయంలో నమ్మకంగా ఉన్నారో స్థిరులుగా ఉన్నారో మనం చూస్తాం. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తన ప్రయాణాలలో కలిగినటువంటి శ్రమలలో తుఫాను వంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య కదా, ఆకలి దప్పుల మధ్య పౌలు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అన్నాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అని అంటాడు. ఇలాగ మనం విశ్వాసమందు నిలకడగా స్థిరులుగా ఉండి కాపాడుకోవలసిన వ్యక్తులమై ఉన్నాం. సహోదరులారా అని తెస్సలోని పత్రికలో చెప్పాడు కదా, సహోదరులారా మీరు నిలకడగా ఉండి అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుని మందిరములో మనము నిలకడ కలిగిన వారమై ఉండాలి. అలాగే విశ్వాసమందు మనము నిలకడగా ఉండాలి. మరొక మాటను మనం చూద్దాం. మరొక మాట మనం జ్ఞాపకం చేద్దాం.
యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం వచనం 3. ఎవరి గురించి ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? యోబు గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తా ఉన్నాడు. యోబు ఎలా ఉన్నాడట? యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అన్నాడు. యథార్థతను వదలని వాడు ఎవరంటే యోబు. దేవుని గ్రంథంలో యథార్థత అనే మాటను మనం ఆలోచన చేసాం గతంలో ఒకసారి. దేవుడు ఎలాంటి వాడంటే యథార్థత కలిగిన వాడు. మన దేవుడు యథార్థవర్తనుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా దేవుడు యథార్థవర్తనులుగా రూపించాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మానవుడు తన యథార్థతను కోల్పోయాడు. ఉన్నది ఉన్నట్లుగా, హృదయంలో ఉన్నది పైకి చెప్పేది ఒకటే అయినప్పుడు దానిని యథార్థత అంటారు. ఇక్కడ యోబు శ్రమ కలిగినప్పుడు కదా, యోబు తన శ్రమలలో యథార్థతను వదలని వాడుగా ఉన్నాడు, అలాగే యథార్థతలో నిలకడగా ఉన్నవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యోబు యథార్థతను కాపాడుకునడం ద్వారా, నిలకడగా ఉండటం ద్వారా, అంతం వరకు కదా నిలకడగా ఉండటం ద్వారా 42వ అధ్యాయం యోబు గ్రంథానికి వచ్చేసరికి యోబు పరిస్థితి అంతా మారిపోయింది. రెండంత దీవెనలకు యోబు ఎలా పాత్రుడయ్యాడంటే, యోబు తన యథార్థతను వదలనివాడు. యోబు చంచలుడుగా లేడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. శ్రమ వచ్చింది కదా, ఆస్తి ఉన్నప్పుడు ఒక రకంగా, ఆస్తి లేనప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం లేనప్పుడు ఒక రకంగా, అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా, అందరూ లేనప్పుడు ఒక రకంగా జీవించే వ్యక్తి కాదు యోబు. యోబు యథార్థవర్తనుడు అంటే, యోబు తన ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఏ స్థలంలో ఉన్న ఒకే విధంగా ఉంటాడు. యోబుని ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉంటాడు. పనిచేసే స్థలాలలో, మందిరాలలో వివిధ రకాల వ్యక్తులుగా మన స్వభావాలు ఉంటాయి. యోబు యథార్థ వర్తనుడు, తన యథార్థత యందు నిలకడగా ఉన్నవాడు. యోబు తన అంతం వరకు యథార్థతను వదలనేవాడు. అందుకనే చివరిలో తన స్నేహితులు గురించి ప్రార్థన చేసిన దేవుడు అంటాడు, నేను మీ మొర ఆలకించను కానీ నా సేవకుడైన యోబు మిమ్మల్ని గురించి మనవి చేస్తుండగా నేను ఆలకిస్తాను అంటాడు. అంత యథార్థవర్తనుడు యోబు, తన యథార్థతలో నిలకడగా ఉన్నవాడు. యథార్థత ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తూ ఉంది. దేవుని ఎడల మనం కనబరిచేటువంటి యథార్థత స్వభావం మనము కలిగి అంతం వరకు నిలకడగా కాపాడుకుంటూ మన యథార్థతలో జీవించాలనేది యోబు మనకు చెప్తున్న మాట. మరొక మాట, ఇప్పుడు 3 మాటలు చెప్పాను. ఒకటి, దేవుని మందిరంలో మనము నిలకడ కలిగిన వారిగా ఉండాలి. రెండవది, విశ్వాసమందు మనము నిలకడ కలిగిన వారిగా ఉండాలి. మూడవది, యథార్థతను విడవక, యథార్థత యందు యోబు వలె నిలకడ కలిగి మనము ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం 26, 2వ అధ్యాయం 26వ వచనం. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి
నిలకడగా ఉన్నది అన్నాడు. దేవుని పిల్లలమైన మనకు ఒక నిరీక్షణ ఉందని గత వారం కూడా జ్ఞాపకం చేశాం నా వంతుగా వచ్చినప్పుడు. ఏమిటి మన నిరీక్షణ అంటే, ప్రభువుతో మనము సదాకాలం ఉంటాం. లోకంలో ఎవ్వరికీ ఈ నిరీక్షణ లేదు. మనము ఏ క్షణాన మరణించినా ఆ క్షణాన ప్రభువుతో ఉంటాం అనే గొప్ప నిరీక్షణ మనకుంది. ప్రభువుని నమ్మిన బిడ్డల్లో ఉన్న ఈ నిరీక్షణ ఏమన్నాడు ఆ వచనంలో? ఆ నిరీక్షణ యందు నిలకడగా ఉన్నామన్నాడు. అందుకే తెస్సలోని పత్రికలో గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వలె అనే పదాన్ని అక్కడ చెప్పాడు. మనం కూడా చాలాసార్లు నిరీక్షణ కలిగిన ప్రజలం, నిరీక్షణ జనులం అని చెప్పుకుంటాం, కానీ మన నిరీక్షణ ఆధారమైన ప్రభు పునరుద్ధానాన్ని మనము తక్కువ చేస్తాం, మర్చిపోతాం. ఏమిటి మన నిరీక్షణకు ఆధారం? ప్రభువు మరణించి తిరిగి లేచాడు, మనం ఒక దినాన లేస్తాం. ప్రభువు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, అందులో ప్రభు మనల్ని ఉంచబోతా ఉన్నాడు కదా. యుగ యుగాలు సదాకాలం ప్రభుతో ఉంటాం. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ యందు నిలకడగా లేక చాలామంది తప్పి పోతా ఉన్నారు. నిరీక్షణ యందు నిలకడగా ఉండాలి అన్నాడు. దీనికి ఇంకేం రిఫరెన్స్లు ఏం చెప్పడం లేదు, కానీ మనం చెప్పుకుంటున్న మరొక మాట ఏంటంటే, నిరీక్షణ యందు నిలకడ కలిగిన వారంగా ఉండాలి అనే మాట. క్రైస్తవ నిరీక్షణ చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చాలామంది చావులు తక్కిడో బిక్కుడో అన్నట్లుగా ఉంటారు. నమ్ముకున్న వారే నమ్ముకోని వారే అందరూ చచ్చిపోతూ ఉన్నారంటారు. క్రైస్తవుని నిరీక్షణ ఏంటంటే, చనిపోయిన తర్వాత యుగ యుగాలు సదాకాలం మనం జీవిస్తాం. మన జీవితం ఇది కొద్ది కాలం మట్టుకు శరీరంతో ఉంటాం, కానీ మహిమ శరీరంతో, మార్పు చెందిన శరీరాలతో ప్రభువుతో ఉంటాం అనే ఒక గొప్ప నిరీక్షణ మనకుంది. ఈ నిరీక్షణ యందు మనము నిలకడగా ఉండాలి అని దేవుని గ్రంథం చెప్తా ఉంది. మనము దానిని హెచ్చరికగా తీసుకొని సాగిపోవాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. మరొక మాట మనకు తెలిసిన మాట, రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం. వచనం 8లో రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన మాట. మనం చూద్దాం. 2:8. రుతుతో బోయజు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారి, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అనే మాట చెప్తా ఉన్నాడు. పై వచనంలో పొలము అనే మాట చెప్పాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా దేవుని మందిరంలోనే దేవుని సంఘమే ఒక పొలం కదా. పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము అన్నాడు. పరిచారకులు, పనిచేసే వారితో కలిసి నిలకడగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, పనిచేసే వారిని చూసి వెనకడుగు వేస్తాం. పనిచేసే వారిని బట్టి కదా, మనుషులను బట్టి మనం వెనకడుగులు వేస్తూ ఉంటాం. ఆ అన్న అలా ఉన్నాడు, ఈ అన్న ఇలా ఉన్నాడు, ఆ అన్న కోప్పడుతూ ఉన్నాడు, ఈ అన్న ఇలా ఉన్నాడు. ఈ స్వభావాన్ని మనం మార్చుకొని ప్రభువుని బట్టి, ప్రభువుతో కలిసి మనం పనిచేస్తూ ఉంటుండగా, ప్రభు ఆత్మ నడిపిస్తూ ఉంటుండగా, రూతుతో చెప్తున్నాడు బోయజు, నీవు నా పనికత్తెలతో కదా ఈ పొలంలో నిలకడగా ఉండమన్నాడు. తర్వాత 21వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. మోయాబీరైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి నాతో చెప్పానను నయోమితో చెప్తా ఉంది ఈ మాట కదా. బోయజు రూతుతో చెప్పాడు, రూతు నయోమితో చెప్తా ఉంది. తర్వాత 23వ వచనం, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు
బోయేజు పనికెత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. బోయేజు ఏం చెప్పాడో అదే మాటకు లోబడింది రూతు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిలకడ కలిగిన ఆ జీవితం రూతును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. ప్రభు వంశావళిలో చేర్చటానికి ప్రధానమైన కారణం ఏంటంటే కదా, నిలకడ కలిగిన జీవితం. అత్తతో కలిసి మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చింది. అత్త చెప్పినట్లుగా పొలానికి వెళ్ళింది. పొలంలో బోయేజు చెప్పినట్లుగా పనికత్తెలతో ఉంది. పరిగిన వేరుకుంది, ఆహారాన్ని సమకూర్చుకుంది. నిలకడ కలిగిన రూతు జీవితం ముందు జీవితాలలో క్రీస్తు వంశావళిలో చేర్చింది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఘనత నందింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరమ బోయేజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఆయన మీరు నా యందు నిలిచి ఉండండి అన్నాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా యందు నిలిచి ఉండండి, నిలిచి ఉండేలా ఫలిస్తారు అన్నాడు. ఆయన ఎన్నిసార్లు మనతో మాటి మాటికి మీరు నా యందు నిలిచి ఉండని ఎడలా అంటాడు. మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. ఉండకపోతే ఏమవుతాం? ఫలించలేం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పరమ బోయేజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఆయన మాట యందు నిలిచి ఉండమంటా ఉన్నాడు. ఆయన వాక్యం యందు నిలిచి ఉండమన్నాడు. కీర్తన గ్రంథంలో చెప్తాడు, 119వ కీర్తన 89వ వచనంలో, 119వ కీర్తన 89వ వచనంలో, వచనం 89లో ఆకాశమందు నీ వాక్యము నిత్యము. ఆయన వాక్యమే నిలకడ కలిగింది. అయితే ఆయన వాక్యానికి లోబడి మనం జీవించి నిలకడగా ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తారన్నాడు? బహుగా ఫలించటానికి ఆయనే మనకు సహకారిగా, కాపరిగా, ఫలించటానికి ఉపకారిగా ఉన్నాడు. ఒకవేళ ఫలించని తీగలుంటే తీసివేస్తాడు, కత్తిరిస్తాడు. మరొకసారి చెప్పాడు, మనం ప్రతిసారి నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నాడు, త్రవ్వి ఎరువు వేసి నీరు పెట్టి కదా ఫలించడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మనము నిలకడ కలిగిన జీవితాలు కలిగి ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని గ్రంథంలో నుండి మనం చదువుకున్న మాటల ప్రకారం దేవుని మందిరంలో మనం నిలకడ కలిగి ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది నిరీక్షణ యందు, యథార్థత యందు నిలకడగా ఉండాలి. యోబు యథార్థత యందు నిలకడగా ఉన్నాడు. నాలుగవది నిరీక్షణ యందు. ఐదవది ప్రభు మాట యందు కదా, వాక్యమందు, వాక్య సత్యమందు మనం నేర్చుకున్న వాక్య సత్యాలలో మనము స్థిరులుగా ఉండాలి. ఏది నేర్చుకున్నాం అదే. గ్రంథమంతా తెలియపోయినా ప్రభు రక్షకుడు అని తెలుసుకున్నావు, దాంట్లో స్థిరంగా ఉండు. ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడు అనే సత్యం నీవు ఎరిగావు, దానిని నమ్మి అలాగే పట్టుకొని గట్టిగా నిలబడు. దాన్ని పట్టుకొని ఆదివారం ప్రభు దినాన ప్రభు రొట్టెలో ప్రభు యొక్క దేహంలో అలాగే రక్తంలో పాలు పంపులు పొందాలనేది ఒక ఆజ్ఞ ఉంది. ఇది నువ్వు నేర్చుకున్నావు, దీంట్లో నువ్వు స్థిరంగా ఉండు. రూతు అలాగూ స్థిరంగా ఉండటం ద్వారా ప్రభు వంశావళిలో చేర్చబడింది. మనము స్థిరులుగా ఉండటం ద్వారా పరలోక రాజ్యంలో మనం కూడా జీవగ్రంథాల్లో మన పేరు లిఖింపబడి మనము స్థిరులుగా ఆ ప్రభుతో సదాకాలం నిలకడగా ఉన్న స్థలంలో, నెమ్మది కలిగిన స్థలంలో ప్రభుతో మనం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇందుకొరకే ప్రభు అయిన దేవుడు మన కొరకై ఆకాశ మహాకాశాల్లో వీడి కిందకు దిగి వచ్చి మనందరి రక్షణ కొరకై ఆ రక్షకుడు ప్రాణాన్ని అర్పించి కదా, ఆయన నిత్యత్వానికి మనల్ని చేర్చడానికి ఆయన ఇక్కడ ఎంతో అవమానాలని, శ్రమను అనుభవించాడు. ఆ ప్రభు మరణ పునరుద్ధాల ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలలో మనమందరము నిలిచి నిలకడగా ఉండి ప్రభువుకు మహిమకరంగా మన జీవితాలు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం.
అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ముగింపు మాటలుగా ప్రియులు ప్రభాకరన్ వచ్చి ముగింపు మాటలు ప్రార్థన చేస్తారు. హలో, ఇంతవరకు మనం ఆత్మీయంగా